హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు క్లాస్లో సెషన్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే టాప్ 10 హై పేయింగ్ ఏఐ స్కిల్స్ టు లెర్న్ ఇన్ 2025. మనం 2025 సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో ఏ స్కిల్స్ నేర్చుకుంటే మనం హైయెస్ట్ ఇన్కమ్ తెచ్చుకోవచ్చు ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో. ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీస్ అనే కాదు, మీరు వర్క్ చేస్తున్న ఏ కంపెనీలో అయినా సరే ఏ ఏ స్కిల్స్ నేర్చుకోవటం వల్ల మీరు పొందే శాలరీతో ఎక్కువ శాలరీ తీసుకోవచ్చు. మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ని 8 గంటలు చేసే వర్క్ని 4 గంటల్లోనూ, లేకపోతే 2 గంటల్లో చేసే వర్క్ని అరగంటలోనూ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మీరు ప్రతి పనిలోనూ మీ శాలరీతో పాటు మీ వర్క్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. ఎందుకు? ఏఏ స్కిల్స్ నేర్చుకోవటం వల్ల. ఆ టాప్ 10 హై పేయింగ్ ఏఏ స్కిల్స్ ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు తెలుసు కదా వాట్ ఈస్ ఏఐ. ఏఐ అంటే తెలుసు కదా. ఏఐ ఫుల్ ఫామ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ఏఐ. ఏఐ అంటే ఏంటంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే యొక్క స్కిల్స్ కనుక నేర్చుకుంటే మనకి హైయెస్ట్ శాలరీస్ ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడు 2025లో ఇప్పుడు నేను స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏదైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయో అవి ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను మీకు అన్ని తెలుగులోనే క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్పెషల్లీ ఈ ఛానల్ ఎవరైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదో ఏఐ గురించి కానీ, పైథాన్, పైస్పార్క్, ఆర్ లాంగ్వేజ్, ఎంఎల్ ఆప్స్, ఎల్ఎల్ఎం ఆప్స్, చాట్ జీపీటీస్, క్లౌడ్ ప్రొవైడర్స్, ఏడబ్ల్యూఎస్, జీసీపీ, అజూర్, ఐబిఎం, జెమినై, చాట్ జీపీటీ, ఏఐ, జనరేటివ్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, సీక్వెల్, వెక్టర్ డేటాబేసెస్, ట్రాన్స్ఫార్మర్స్, డేటా బ్రిక్స్, ఎంఎల్ ఆప్స్, ఎంఎల్ ఫ్లో, క్యూబ్ఫ్లో, క్యూబర్నెటిస్, జెనికిన్స్, గిట్ ఆప్స్, గిట్ బకెట్, గిట్ ల్యాబ్, బిట్ బకెట్, ఆర్గో సిడి, ఇంకా మనకి లినక్స్ కమాండ్స్, అపాచీ ఎయిర్ ఫ్లో, కాప్కా, ఇలాంటి ఏ టూల్స్ అయినా కానీ, శాప్, ఇలాంటి ఏ టూల్స్ అయినా కానీ, ఏ ఫ్రేమ్వర్క్స్ అయినా మనకి ఓపెన్ సివి, కేరాస్, పైటార్చ్, టెన్సార్ ఫ్లో, పాండాస్ లైబ్రరీ, పైథాన్ లైబ్రరీస్, మ్యాట్ ప్లాట్ ఫ్లిప్, సీబోర్న్, పాండాస్, నంపై, సైపై, ఇలాంటి గురించి స్టాటిక్స్, మ్యాథమెటిక్స్, ఇవన్నీ గురించి మీకు తెలియకున్నా తెలియకపోయినా డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఇవన్నీ గురించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకున్నా కానీ నేను తెలుగులో క్లియర్గా నీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నా ఛానల్ ఫాలో చేయండి. మీకు పిన్ టు పిన్, జీరో టు హీరో నేను ఏదైతే అంటున్నానో మీకు కంపల్సరిగా హీరోని మాత్రం చేస్తాను అనమాట. అంటే సినిమా వాళ్ళలాగా నేను హీరో లాగా చేయను. మీ కెరియర్లో మీరు నేర్చుకున్న దాంట్లో కంపల్సరీ అట్లీస్ట్ బెటర్ దాన్ మీరు ఇంతకు ముందున్న స్టేజ్ నుంచి ఇంకో బెటర్ పొజిషన్కి వెళ్ళే విధంగా నేనైతే చేయగలను. అందుకని ఛానల్లో వీడియో లెంత్ కనుక ఎక్కువ అవుతుందని చెప్పి స్కిప్ చేయొద్దు. కంప్లీట్ అయిపోయే వరకు చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎంఎల్ ఆప్స్. ఫస్ట్ వన్ ఇది ఎంఎల్ ఆప్స్. ఎంఎల్ ఆప్స్. ఎంఎల్ అంటే ఏంటంటే మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్. ఓఎఫ్స్ అంటే ఆపరేషన్స్. ఈ ఆపరేషన్స్ గురించి మీకు మొత్తం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మెషిన్ లెర్నింగ్ మోడల్ డిజైన్ ఉంటుంది. తర్వాత మామూలుగా మనకి ఇక్కడ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెషిన్ లెర్నింగ్ ఎంఎల్ఆప్స్ గురించి. తర్వాత ఇక్కడ చూడండి, డేటా ఉండాలి, మనకి కంపల్సరీ డేటా ఉండాలి. తర్వాత మోడల్ బిల్డ్ చేయాలి. డేటాతోనే మోడల్ బిల్డ్ చేస్తాం. దాన్ని మెషిన్ లెర్నింగ్ మోడల్ డిజైన్ అంటాం. తర్వాత ఏం చేయాలి? క్రియేట్ చేయాలి, వెరిఫై చేయాలి, ప్యాకేజింగ్ చేయాలి. అంటే ప్లాన్ ఉండాలి. అంటే దాన్ని మనం ఎలా డిప్లాయ్ చేసుకుంటాం అనేది ప్లాన్ ఉండాలి. ప్యాకేజింగ్ చేయాలి, వెరిఫై చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి. దాన్ని మోడల్ డెవలప్మెంట్ అంటాం. తర్వాత దాన్ని ఏం చేయాలి? డెవలప్మెంట్ చేసిన తర్వాత మనం డిప్లాయ్మెంట్ చేసుకుంటాం. దాన్ని ఆపరేషన్స్ అంటాం. ఎలాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలి? కాన్ఫిగరేషన్ ఆపరేషన్స్. మనం ఏదైతే కాన్ఫిగరేషన్స్ తీసుకున్నాం ఆ కాన్ఫిగరేషన్స్. తర్వాత మానిటర్. ఏదైతే అప్లికేషన్ కానీ ప్రోడక్ట్ కానీ మన మార్కెట్లోకి రిలీజ్ అయిన తర్వాత అది ఎలా వర్క్ అవుతుంది, ఏమన్నా డౌన్ అవుతుందా, సర్వర్స్ డౌన్ అవుతున్నాయా, డేటా ఎలా వస్తుంది, సర్వర్స్ బాగా వర్కౌట్ అవుతున్నాయా, వీక్ అవర్స్ ఎలా ఉన్నాయి, నార్మల్ అవర్స్ ఎలా ఉన్నాయి, వీక్ డేస్ ఎలా ఉన్నాయి,
బిజీ అవర్స్ ఎలా ఉన్నాయి అవన్నీ మానిటర్ చేసుకోవాలి. వాటిని లాగ్స్ అంటాము. దాని యొక్క పెర్ఫార్మెన్స్ మెట్రిసెస్, తర్వాత ఏదన్నా మనకు కొత్త డేటా వస్తుందా, లేకపోతే అనామలీస్ వస్తున్నాయా, గవర్నెన్స్ ఉందా, అవన్నీ చెక్ చేసుకోవడాన్ని ఆపరేషన్స్ అంటాం. ఈ ఆపరేషన్స్ గురించి, ఎంఎల్ ఆప్స్ గురించి, ఇక్కడ ఎంఎల్ ఆప్స్ లో మామూలుగా ముందు మనకు తెలియాలంటే హెచ్డిఎల్సి తెలియాలన్నమాట. హెచ్డిఎల్సి అంటే ఏంటంటే ఎస్డిఎల్సి తెలియాలి. ఈ ఎస్డిఎల్సి గురించి మీకు మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్డిఎల్సి ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటాం అనమాట. ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది ఎలా ఉంటుందంటే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి మెథడ్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి, ఎలా స్టేజెస్ ఉంటాయి, ఎలా వర్షన్స్ ఉంటాయి, వాటి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఇది తెలియాలన్నమాట. వీటి తర్వాత మనకు వచ్చేది ఏంటంటే డెవాప్స్ వచ్చింది అన్నమాట. డెవాప్స్, డెవ్ ప్లస్ ఆప్స్ అంటే డివ్ అంటే డెవలప్మెంట్, డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్. ఎవరైతే డెవలప్మెంట్ చేశారంటే కోడ్ డెవలప్ చేశారో వాళ్ళు, ఆ టీంను డెవలపర్స్ టీమ్స్, అండ్ దెన్ టెస్టింగ్ టీమ్స్, అండ్ దెన్ ఆపరేషన్స్ టీమ్స్ అన్ని కంబైన్ చేసి మనల్ని మొత్తం ఎండ్ టు ఎండ్ ఒక అప్లికేషన్ బిల్డ్ చేసిన కాడి నుంచి, డెవలప్ చేసిన కాడి నుంచి, డిప్లాయ్ చేసిన కాడి నుంచి, దాని ఆపరేషన్స్ పెర్ఫార్మ్ మానిటర్ చేసేదాకా మొత్తం వీటిని డెవాప్స్ అంటాం. ఈ డెవాప్స్ లోనే తర్వాత వచ్చే పార్ట్స్ ఏంటంటే తర్వాత వీటిని ఎంఎల్ కి అంటే మెషిన్ లెర్నింగ్ కి, ఎంఎల్ కి మెషిన్ ఎంఎల్ ఆప్స్ అని, ఏఐకి ఏఐ ఆప్స్ అని, ఎల్ఎల్ఎంస్ కి ఎల్ఎల్ఎం ఆప్స్ అని, ఒకవేళ ర్యాగ్ వాడుతున్నాం కదా ర్యాగ్ కి ర్యాగ్ ఆప్స్ అని, ఒకవేళ గిట్ వాడుతున్నాం కదా గిట్ ఆప్స్ అని. అసలు ఈ ఆప్స్ అంటే ఏంది, ఈ ఎల్ఎల్ఎంఎస్ అంటే ఏంది, ఏఏ అంటే ఏంది, ఎంఎల్ అంటే ఏంది, ఒకవేళ మనం డేటా వాడుతున్నాం కదా డేటా ఆప్స్, డేటా ఆప్స్ అని. ఇవన్నీ ఆప్స్ అంట. ఈ ఆప్స్ అన్ని గురించి మీకు మొత్తం తర్వాత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏ ఉంది కదా, ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎగ్జాక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. ద మెషిన్స్, ఏ మెషిన్స్ అయితే ఉన్నాయో, ల్యాప్టాప్ కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, అప్లికేషన్స్ కావచ్చు, ఏదైనా అప్లికేషన్, రోబోటిక్స్ కావచ్చు, ఇంజిన్స్ కావచ్చు, ఏదైనా సరే అవి మ్యాన్ మ్యాన్ అంటే హ్యూమన్ బీయింగ్స్ అయితే తయారు చేయబడిన ఏ వస్తువు అయినా సరే. ఇప్పుడు ఇక్కడ కార్ కనిపిస్తుంది, ఇక్కడేమో యాంటీనస్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఏదైతే ఉన్నాయో, ఈ షిప్స్ కనిపిస్తున్నాయి, ఈ విండ్ మిల్స్ కనిపిస్తున్నాయి, సోలార్ ప్యానల్ కనిపిస్తుంది, యాంటీనస్ కనిపిస్తున్నాయి, మొబైల్ ఫోన్ కనిపిస్తుంది. ఇవన్నీ హోమ్ అంటే మన గూగుల్ హోమ్ అంటే కదా మామూలుగా మనకి, ఏం హోమ్ అంటే ఇంటెలిజెంట్ హోమ్స్ అంటాము. ఇవన్నీ బిగ్ బాస్కెట్ అంటే బిగ్ బాస్కెట్ మనకి మార్కెటింగ్. ఇవన్నీ ఏదైతే ఉన్నాయో, ఆ రెస్టారెంట్స్ కానీ, ఇవన్నీ మనం ఏదైతే ఉన్నాయో, మనం ఏదైతే డివైస్ కానీ, ప్రోడక్ట్స్ కానీ, ఆ, అవన్నిటిని వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్, అవంతరికి అవి ఓన్ గా వర్క్ చేయడాన్ని, అవంతరికి అవే ఓన్ గా వర్క్ చేసి డిసిషన్ తీసుకోవడాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. మనం వి నీడ్ ప్రొవైడ్ సమ్ ఇంటెలిజెన్స్ టు దీస్ డివైజెస్ అనమాట. ఈ డివైజెస్ కి ఇంటెలిజెన్స్ ప్రొవైడ్ చేసి అవి అంతటా అవి ఆన్ చేయడము, ఆఫ్ చేయడము, చేయడాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాని బేసిక్ డెఫినేషన్ అనమాట. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం దీంట్లో ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి, ఎంఎల్ ఆప్స్ నేర్చుకోవాలి. తర్వాత గూగుల్ జెమినై. ఈ గూగుల్ జెమినై అనేది ఇది సింబల్ అనమాట, ఇది లోగో. ఈ గూగుల్ జెమినై అంటే గూగుల్ వాడది, జెమినై అనేది మనకి చాట్ జీపీటీ అనమాట. చాట్ జీపీటీ ఎలా అయితే వర్క్ చేస్తుందో ఇది చాట్ మోడల్ అనమాట. ఇది ఒక చాట్ మోడల్. ఈ చాట్ మోడల్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇది ఓపెన్ ఏఐ వాళ్ళది. ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ అంటాం, చాట్ జీపీటీ అంటాం. ఓపెన్ ఏఐ అంటే ఓపెన్ ఫర్ ఆల్, ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ అంటే మనకి టెక్స్ట్ మెసేజెస్ అనమాట, జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైనింగ్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఇది లోగో, ఏఐ లోగో అనమాట. ఇది అజూర్ క్లౌడ్. ఇది అజూర్ క్లౌడ్ అంటే ఏంటంటే మనకి అజూర్ క్లౌడ్ కూడా నేర్చుకోవాలి. అజూర్ క్లౌడ్ ఏంటంటే క్లౌడ్ కూడా ఇంపార్టెంట్. అంటే ఒక కంపెనీ కానీ, లేకపోతే మనం స్టార్ట్అప్ కంపెనీస్ కానీ, లేకపోతే మన అకాడమిక్స్ కానీ, రీసెర్చ్ సైడ్ కానీ, పిహెచ్డి సైడ్ కానీ, మన అకాడమిక్ ఇంజనీరింగ్ సైడ్ కానీ, బ్యాచిలర్ సైడ్ కానీ, బ్యాచిలర్ డిగ్రీస్ కానీ, ఇంజనీరింగ్ సైడ్ కానీ, తర్వాత ఇంకేమేమి డిగ్రీస్ ఉన్నాయంటే బీఫార్మసీ కానీ, హెల్త్ కేర్ డొమైన్ లో కానీ, మెడికల్ డొమైన్ లో కానీ, తర్వాత డాక్టర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఎవరైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ క్లౌడ్స్ ని యూజ్ చేసుకోవచ్చు, వాటిని అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ అజూర్ క్లౌడ్ అంటే ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఇది గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అజూర్ క్లౌడ్ అంటాము. తర్వాత ఇది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అంటే ఏడబ్ల్యూఎస్ ఫుల్ ఫామ్ అమెజాన్, అమెజాన్ వెబ్ సర్వీస్. అమెజాన్ వెబ్ సర్వీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి దీన్ని అమెజాన్ వెబ్ సర్వీస్ క్లౌడ్ ప్రొవైడర్ అంటే. ఇది గూగుల్ క్లౌడ్. గూగుల్ క్లౌడ్ అంటే మనకు తెలుసు కదా, మనం ఆల్రెడీ అందరికీ ఫెమిలియర్ కదా గూగుల్ అనేది. ఇవి ఇవి ఇలాంటివి నేర్చుకోవాలన్నమాట. వీటిలో ఏం నేర్చుకుంటే మనకు మంచిదని చెప్పేసి మీకు క్లియర్ గా తెలుగులోనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైథాన్ కోడింగ్ కానీ, వీటిని ఎక్కడ ఎన్విరాన్మెంట్ లో, ఏ ఐడీస్ లో డెవలప్ చేసుకుంటాం, విఎస్ కోడ్ లోనా, లేకపోతే అనకొండలోనా, లేకపోతే గూగుల్ కొలాబా, ఇక ఎక్కడ మనం పైచామ్, తర్వాత స్పైడర్,
ఎలాంటి ఐడీస్ లో మనం వర్క్ చేసుకుంటాం, ఆర్ లాంగ్వేజ్, స్పార్క్, పైథాన్, మొత్తం మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జస్ట్ మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేసి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు పెట్టే ఒకే ఒక ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మీ టైం. ఎవరైతే టైం ని ఇన్వెస్ట్ చేస్తారో మీరు ఈజీగా సక్సెస్ కావచ్చు అనమాట. అదే మన మెయిన్ మంత్ర. ఇక్కడ సక్సెస్ అనే పదం అనేది ఎవరిది? సక్సెస్ అయిన ప్రతి ఒక్కరిది ఏంటంటే టైం ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఒక హీరోస్ కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, తర్వాత పొలిటీషియన్స్ కావచ్చు, ఇంక ఎవరైనా సక్సెస్ అయ్యారంటే ముందు వాళ్ళు నేర్చుకున్నారు, ఆ ఫీల్డ్ లో వాళ్ళు నేర్చుకోవటం వల్ల, వాళ్ళు టైం ని ఇన్వెస్ట్ చేయటం వల్ల తర్వాత ఎర్న్ చేస్తున్నారు అనమాట. అది మెయిన్. సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా కావచ్చు, ఒకవేళ మన అకాడమిక్స్ లో కావచ్చు, రీసెర్చ్ అయినా కావచ్చు, ఎవరైనా సరే ముందు టైం ఇన్వెస్ట్ చేయాలి. అందుకని చెప్పేసి మీరు టైం ని ఇన్వెస్ట్ చేయండి, మీరు ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. అది ఎలా సక్సెస్ అవ్వాలి అనేది నేను మిమ్మల్ని తయారు చేస్తా. మీకు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడం కాడి నుంచి, లేదా ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవ్వడం కానీ, ఎలా ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా రెజ్యూమ్స్ పెట్టాలి, ఎలాంటి స్కిల్స్ సెట్ మీ రెజ్యూమ్ లో పెడితే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది, ఇంటర్వ్యూస్ కి ఎలా పిక్ చేసుకుంటారు, రెజ్యూమ్ పార్సల్ అంటే ఏంది, మొత్తం మీకు తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే, నచ్చితే వీడియో కనుక నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఇక్కడ మన గురువు గారు చిరంజీవి గారు కూడా చెప్తున్నారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. నేను మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ వీడియో ద్వారా ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి, మన సినిమాలు చూస్తున్నాం, క్రికెట్ చూస్తున్నాము, తర్వాత డ్యాన్స్ షోలు చూస్తున్నాము, జబర్దస్త్ షోలు చూస్తున్నాము, ఇంకా అన్ని చూస్తున్నాం, పొలిటీషియన్ స్పీచ్లు చూస్తున్నాం. కాకపోతే ఏం చేస్తున్నాం? ఒకవేళ మనకు నచ్చిన పొలిటీషియనో, మనకు నచ్చిన డాన్స్, మనకు నచ్చిన సినిమానో, మనకు నచ్చిన క్రికెటరో బాగా ఆడలేదంటే, బాగా పెర్ఫామ్ చేయలేదంటే మనం ఏం చేస్తాం? వాళ్ళని తిడతాం. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా కొంచెం బాధేస్తుంది. ఎందుకంటే నాకు తెలిసిన వ్యక్తి, నాకు మంచి ఫేవరెట్ అయిన వ్యక్తి, వాళ్ళ సినిమా ఫ్లాప్ అయిందనో, వాళ్ళు విరాట్ కోహ్లీ బాగా ఆడలేదనో, లేకపోతే నరేంద్ర మోడీ బాగా పనిచేయట్లేదనో, చంద్రబాబు నాయుడు బాగా పనిచేయట్లేదనో, మనకు నచ్చిన ఎవరైతే నచ్చిన వ్యక్తులు ఉంటారో వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగోలేదు అనుకోండి, బాలకృష్ణ మూవీస్ కానీ, పవన్ కళ్యాణ్ సార్ మూవీస్ కానీ, ఒకవేళ రేవంత్ రెడ్డి సార్ కానీ, ఎవరైనా మనకు నచ్చిన వ్యక్తులు బాగా పని చేయలేదు అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. బాధ అనిపించి మనం ఏం చేస్తాం? వాళ్ళని డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పెద్ద పెద్ద మాటలనే పని అట్లీస్ట్ ఏదో ఒక మాట, అరే బాగా చేస్తే బాగుందని మనం బాధపడిపోతాం. వాళ్ళు అంత చేస్తున్న వాళ్ళ పనిలోనే కొంచెం ఎక్కడ మిస్టేక్స్ జరిగితే మనం వాళ్ళ మిస్టేక్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళని మనం ఏదో ఒక విధంగా బ్లేమ్ చేయడమో, లేకపోతే ఏదో ఒకటి మాట్లాడుకుంటాం కదా. అలాంటప్పుడు మన కెరియర్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోం? మనకి జాబ్ రాలేదనో, లేకపోతే మనకు పాస్ కాలేదనో, మనకి ఎలా జాబ్ తెచ్చుకోవాలనో వాటి గురించి కూడా మీరు ఫీల్ అవ్వండి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ అయిపోయారు, ఆ రాజకీయంలో సక్సెస్ అయిపోయారు, లేకపోతే పొలిటికల్ సినిమా ఫీల్డ్ లో సక్సెస్ అయిపోయారు, క్రికెటర్లు వాళ్ళంతా వెల్ సెటిల్డ్ అయిపోయారు, ప్లే ఆడుతున్నారు, మరీ సంపాదించుకుంటున్నారు. మనం ఎక్కడున్నాం? వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం, వాళ్ళని చూస్తున్నాం, వాళ్ళకి బానిసల్లాగా బతుకుతున్నాం. మన జీవితం ఎప్పుడు మారుద్ది అనేది కూడా మీరు థింక్ చేసి, మీ గురించి మీరు థింక్ చేసుకొని, మీ లైఫ్ గురించి మీకు ఏం నేర్చుకోవాలి, స్పోర్ట్స్ అంటే ఇష్టమా, మూవీ సైడ్ అంటే ఇష్టమా, డాన్స్ అంటే ఇష్టమా, రాజకీయాలు అంటే ఇష్టమా, మీకు ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉందో అది సెలెక్ట్ చేసుకొని దాని మీద మీరు టైం ఇన్వెస్ట్ చేసి మీరు ఈజీగా సక్సెస్ కావచ్చు. అది ఎంత డ్యూరేషన్ లో సక్సెస్ కావాలి. ఇక్కడ చూడండి, ఇంకొక విషయం చెప్పాలంటే, తల్లిదండ్రులు ఎవరైతే ఈ వీడియోస్ వస్తున్నారో, అది తల్లిదండ్రులైనా, రేపు మాపు తల్లిదండ్రులు అయ్యే వాళ్ళైనా, మ్యారేజ్ కావాలైనా, అన్మ్యారేజ్ అయినా, చూడాల్సింది ఒకటే ఏంటంటే, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఈ ఈ వీడియో ద్వారా ఒక సందేశం చెప్పాలనుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, మనం ఏం చేసినా గానీ డబ్బు సంపాదించాల్సిందే. వాళ్ళంతా వెల్ సెటిల్డ్ అయిపోయారు, మనం కూడా వెల్ సెటిల్డ్ అవ్వాలి. వెల్ సెటిల్డ్ అవ్వాలంటే ఏం చేయాలి అనే దాన్ని మనం ముందుగానే ప్లాన్ చేసుకొని మనం ఈజీగా సక్సెస్ కావచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది కదా, ఆ నంబర్కి 24/7 ఎవరు కాల్ చేసినా కానీ, మెసేజ్ పెట్టినా కానీ నేను రిప్లై ఇస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకసారి ఒకటి మీకు రిమైండ్ చేయాలనుకుంటున్నాను. చూడండి, మనకన్నా అంటే పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అయిపోతున్నాడు, తర్వాత సినిమా హీరో వాళ్ళ కొడుకు సినిమా హీరోలు అవుతున్నారు. కానీ మనం అక్కడే ఉండిపోతున్నాం. మన పేరెంట్స్ లాగే మన పేరెంట్స్ ఏ వృత్తిలో ఆ వృత్తిలోకి మనం జాయిన్ కాలేకపోతున్నాం. తర్వాత వ్యవసాయం చేయలేకపోతున్నాం. వాళ్ళ సినిమాలు చూస్తున్నాం, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం, వాళ్ళ ఆటలు ఆడి చూస్తున్నాం. కాకపోతే మనం ఒక క్రికెటర్ గాను, ఒక సినిమా హీరో గాను, లేదా ఒక పొలిటీషియన్ గాను ఎదగలేకపోతున్నాం. ఎందుకంటే మన దగ్గర డబ్బు లేదు. డబ్బు కావాలన్నా కానీ, సక్సెస్ కావాలన్నా కానీ ఒకటే ఒకటి, అదే రీజన్, టైం ఇన్వెస్ట్ చేయాలి. మీరు టైం ఇన్వెస్ట్ చేస్తే మీరు ఈజీగా సక్సెస్ అవుతారు. ఇదే నేను చెప్పదలుచుకుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ స్లైడ్స్ లోకి మూవ్ అవుతున్నాను. అర్థమైందా? ఇక్కడ ఇంకేం లేదు, మీరు జస్ట్ చూడండి. ఫస్ట్, టాప్ 10 హై పేయింగ్ ఏఏ స్కిల్స్ ఇన్ 2025 లో మనకి ఏమన్నాయో చూడండి. మనకి టాప్ 10 హై పై
హై పేయింగ్ ఏఏ స్కిల్స్ ఇన్ మార్కెట్. మార్కెట్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీ కాదండి, మనకి ఏ కంపెనీ అయినా సరే, మీరు చేస్తున్న ఏ కంపెనీ అయినా సరే, మీరు చదువుకున్న వాళ్ళైనా సరే, పిహెచ్డి అయినా, లేకపోతే అకాడమిక్స్ లో బ్యాచిలర్ డిగ్రీస్ అయినా కానీ, బ్యాచిలర్ ఇంజనీరింగ్ అయినా కానీ, ఎంటెక్ అయినా కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా కానీ, ఎంబీబీఎస్ అయినా కానీ, ఎంసీఏ అయినా కానీ, ఎంబీఏ అయినా కానీ, ఎవరైనా సరే, ఎవరికైనా మీరు నేర్చుకున్న దాంట్లో మీరున్న సిచ్యువేషన్ లో మీరు హైగా శాలరీ కానీ, హై నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు ఏఐ నేర్చుకోవడం వల్ల. అది మెయిన్ అనమాట. ఇక్కడ హై పేయింగ్ అంటే డబ్బులే కాదు, హై నాలెడ్జ్ కూడా గెయిన్ చేయొచ్చు అనమాట. అవి ఏం చేయొచ్చు అంటే నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఇంజనీరింగ్, ఇదేంటంటే ఫస్ట్ అనేది ఎల్ఎల్ఎం ఆప్స్. దీన్ని ఏమంటారంటే ఎల్ఎల్ఎం ఆప్స్ అంటాం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆపరేషన్స్. ఇప్పుడు ఇది నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటని చూస్తాం. ఎల్ఎల్ఎం అంటే ఏంటంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అన్నాం. ఇంజనీరింగ్ అన్నాం కదా, ఇంజనీరింగ్ అనే ఎక్కడైనా వచ్చినా కానీ దాన్ని ఆపరేషన్స్ మొత్తం మనం పిన్ టు పిన్ అనమాట. అనాలిసిస్ చేయాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, మోడల్ బిల్డ్ చేయాలి, టెస్ట్ చేయాలి. తర్వాత అది వర్కౌట్ ఉందా లేదా, దాని మోడల్ పెర్ఫార్మెన్స్ మొత్తం మానిటర్ చేసే వాళ్ళని ఇంజనీర్స్ అనమాట. అంటే మొత్తం మీద పట్టుండదు, దాన్ని ఇంజనీరింగ్ అంటాం. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే సింప్లీ షార్ట్ ఫామ్ ఎల్ఎల్ఎం ఆప్స్. ఇప్పుడు ఇవి నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఎల్ఎల్ఎం ఆప్స్ ఇది నేర్చుకోవడం ఏంటంటే ఫోకస్ ఆన్ ఆప్టిమైజింగ్ ఫైన్ ట్యూనింగ్ అండ్ డిప్లాయ్ లార్జ్ స్కేల్ లాంగ్వేజ్ మోడల్స్. ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే ఒక మోడల్ని ఒక చాట్ జీపీటీ నుంచి కానీ, లేకపోతే మన జనరల్ మోడల్ నుంచి కానీ డెవలప్ చేసిన తర్వాత వాటిని ఏం చేయాలి, ఆప్టిమైజ్ చేసుకోవాలి, అంటే తక్కువగా చేసుకోవాలి. తర్వాత ఫైన్ ట్యూనింగ్ చేసుకోవాలి, అది బాగా వచ్చే విధంగా చేసుకోవాలి. తర్వాత డిప్లాయ్ చేయాలి. ఎక్కడ, ఒక క్లౌడ్ లో కానీ, లేకపోతే ఆన్ ప్రిమిసెస్ లో కానీ, డిప్లాయ్ సర్వర్స్ లో డిప్లాయ్ చేస్తాం. అంటే లార్జ్ స్కేల్ లాంగ్వేజ్ మోడల్స్. వాటిలో ఏమున్నాయి, జీపీటీ జనరేటివ్ ప్రీ ట్రైనింగ్ మోడల్, లామా. లా అంటే లామా అంటే ఏంటంటే లార్జ్, ఎల్ అంటే లార్జ్, ఎల్ఈ అంటే లాంగ్వేజ్, మోడల్, మోడల్ ఏఐ, ఏఐ అంటమాట. లార్జ్ లాంగ్వేజ్ మెటా ఏఐ, మెటా. సారీ, ఇక్కడ ఇది ఫేస్బుక్ వాళ్ళది అనమాట. ఇది ఫేస్బుక్ వాళ్ళది, ఫేస్బుక్ వాళ్ళది. ఎల్ అంటే చూడండి, ఎల్ అంటే లార్జ్, లార్జ్. ఎల్ఏ అంటే లాంగ్వేజ్, ఎం అంటే మెటా, ఏ అంటే ఏఐ, అంటే లామా అంటాం అనమాట, లామా. ఇట్ ఇంక్లూడ్స్ మేనేజింగ్ ఇన్ఫరెన్స్ పైప్ లైన్స్. ఇన్ఫరెన్స్ అంటే సర్వర్ పైప్ లైన్స్, సర్వర్ పైప్ లైన్స్. తర్వాత రెడ్యూసింగ్ కాస్ట్, మనం పైప్ లైన్స్ క్రియేట్ చేసుకోవాలి, కాస్ట్ ని రెడ్యూస్ చేయాలి. ఇది మెయిన్ టార్గెట్ అనమాట. మన యొక్క ఎల్ఎల్ఎం ఇంజనీరింగ్ ఆపరేషన్స్, డెవాప్స్ ఇంజనీరింగ్ కానీ, ఎల్ఎల్ఎం ఆప్స్ ఇంజనీరింగ్ కానీ, మెషిన్ ఎంఎల్ ఆప్స్ ఇంజనీరింగ్ కానీ, ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళది ఏంటంటే మెయిన్ ఏంటంటే పైప్ లైన్స్ క్రియేట్, ఇన్ఫరెన్స్ పైప్ లైన్స్ క్రియేట్ చేయడము, కాస్ట్ ని మినిమైజ్ చేయడం అనమాట. మన కాస్ట్ ని మినిమైజ్ చేయాలి. తర్వాత ఇంజనీరింగ్ మోడల్ స్కేలబిలిటీ. స్కేలబిలిటీ అంటే చూడండి, మనం సింపుల్ గా మనం స్కేల్ వాడుతుంటాం, చిన్నప్పటి నుంచి మనం స్కేల్ వాడతాం. స్కేలబిలిటీ అంటే ఏంటంటే దాన్ని పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడం కావచ్చు, పెర్ఫార్మెన్స్ ని ఇంక్రీజ్ చేయాలి. అది దాన్ని స్కేలబిలిటీ అంటాం, దాన్ని ఇంప్రూవ్ ఎన్హాన్స్మెంట్ అంటాం. స్కేలబిలిటీ అంటే డిక్రీజ్ కూడా చేయొచ్చు, డిక్రీజ్ చేయాలి, డిక్రీజ్ కానీ ఎన్హాన్స్మెంట్ కానీ చేయాలి. ఇంక్రీజ్ కానీ డిక్రీజింగ్ కానీ చేయడానికి స్కేలబిలిటీ అంటాం. అది కొంచెం అర్థం చేసుకోండి. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఎల్ఎల్ఎం ఆపరేషన్స్ గురించి, ఏ ఆప్స్ గురించి మొత్తం మీకు తెలుగులో ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ శాలరీ ఏంటి ఇక్కడ, మనం ఇది నేర్చుకోవడం వల్ల, ఎల్ఎల్ఎం ఆప్స్ నేర్చుకోవడం మనకు వచ్చే శాలరీ ఏంటంటే $150,000 నుంచి 2,20,000 ఫర్ ఇయర్కి వస్తాయి. ఎక్స్పీరియన్స్ రోల్స్ ఇన్ టెక్ హబ్స్. ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్స్పెక్టెడ్ శాలరీ ఏంటంటే $150,000 యుఎస్ డాలర్స్ నుంచి $220,000 వస్తాయి అనమాట. తర్వాత ఇక్కడ ఎల్ఎల్ఎం ఆప్షన్ ఏముంటాయి అంటే చూడండి, ముందుగా డేటాని మేనేజ్మెంట్, డేటాను మేనేజ్మెంట్ చేయాలి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉంటుంది, మోడల్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ విత్ అప్లికేషన్స్, సెక్యూరిటీ, మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ. వీటన్నిటి గురించి మీకు ఇండివిజువల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని గురించి ఇది ఇది ఫస్ట్ స్కిల్ అనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ స్కిల్. ఈ స్కిల్ నేర్చుకుంటే ఫస్ట్ స్కిల్ ఏంది, ఫస్ట్ స్కిల్ ఎల్ఎల్ఎం ఆప్స్ అనమాట. ఈ ఎల్ఎల్ఎం ఆప్స్ నేర్చుకోవడం వల్ల ఇది. తర్వాత ఐఎమ్ మూవింగ్ టు సెకండ్ స్కిల్. ఏ స్కిల్ నేర్చుకుంటే మనకి ఇంకా బెటర్ ఆపర్చునిటీ ఉంటాయి. ఓకేనా. తర్వాత సెకండ్ స్కిల్. సెకండ్ స్కిల్ ఏంటిది ఇక్కడ, ఏ ఎథిక్స్ అంటాం. ఎథిక్స్ అంటే ఏంది, మనకి జనరల్ గా మనకి తెలియనా తెలియకపోయినా మనకి నీకు ఎథిక్స్ ఉన్నాయా అంటాం. ఎథిక్స్ అంటే ఏంటంటే గైడ్ లైన్స్ అనమాట. మనం ఏంటంటే కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి అనమాట, ఆ గైడ్ లైన్స్ ఫాలో కావాలి, అంటే కొన్ని ఎథిక్స్ ఉండాలి మనకి. మనం అది మంచిదా కాదా అని చెక్ చేసుకోవాలి, దాన్ని ఎథిక్స్ అంటే జనరల్ మీనింగ్ చెప్పాలంటే. తర్వాత ఆ గవర్నెన్స్ అంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. అంటే ఎథిక్స్ అనేవి ఏంటంటే నీకు మేనర్స్ ఉందా అంట కదా, సింపుల్ గా నీకు మేనర్స్ ఉన్నాయా, ఎథిక్స్ ఉన్నాయా అంటే నువ్వు ఆ, నీ సెల్ఫిష్వి,
నీకు ఎథిక్స్ లేవు అంటారు కదా, అలాగా ఎథిక్స్ అంటే ఏంటంటే ఇవన్నీ దీనికి వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే దిస్ ఫీల్డ్ ఇన్వాల్వ్స్ డెవలపింగ్ ఫ్రేమ్ వర్క్స్. మనం ఒక ఫ్రేమ్ వర్క్స్ డెవలప్ చేసినప్పుడు ఇక్కడ ఏం రావాలి, స్ట్రాటజీస్ టు ఎన్జ్యూస్ ఏఐ ఈజ్ యూజ్డ్ ఎథికల్లీ, అంటే మనకి అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుందా, ఎథిక్స్ కంటే కరెక్ట్ గా ఉందా. ఫోకసింగ్ ఆన్ ఫెయిర్నెస్. ఫెయిర్నెస్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఒక క్వశ్చన్ అడిగామో ఒక అవుట్పుట్ జనరేట్ చేసింది, ఎల్ఎల్ఎంస్ కదా, ఒక అవుట్పుట్ లాంగ్వేజ్ మోడల్ ఒక అవుట్పుట్ జనరేట్ చేసింది. మళ్ళీ ఒక క్వశ్చన్ అడిగాను అనుకో, మళ్ళీ సేమ్ ఆన్సర్ వచ్చింది అనమాట. అంటే మనం ఏ క్వశ్చన్ అడిగినా కానీ అదే ఆన్సర్ ఇవ్వడానికి ఫెయిర్నెస్ అంటాం అనమాట. తర్వాత ట్రాన్స్పరెన్స్గా ఉండాలి, ట్రాన్స్పరెన్స్గా ఉండాలి అండ్ అకౌంటబిలిటీ ఉండాలి. ఇవన్నీ ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ కింద వస్తాయి. తర్వాత ఎక్స్పెక్టెడ్ శాలరీ, ఈ స్కిల్ నేర్చుకోవడం వల్ల మనం ఎక్స్పెక్ట్ చేసే శాలరీ ఏంటంటే ఆఫర్స్ రఫ్లీ అరౌండ్ డాలర్ అంటే యుఎస్ డాలర్స్ 1,21,800, $1,21,800 పర్ ఇయర్ ఆన్ యావరేజ్ మనం తీసుకోవచ్చు. ఇదేంటిది సెకండ్ స్కిల్. మనం ఏఏలో టాప్ పేయింగ్ హై స్కిల్ ఏ స్కిల్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ ఏంది, ఎల్ఎల్ఎం ఆప్స్. సెకండ్ వన్ ఏఐ ఎథిక్స్ అండ్ గవర్నెన్స్. వీటి గురించి మళ్ళీ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ, మీరేం కంగారు పడాల్సిన అవసరం. తర్వాత సెకండ్, ఇప్పుడు సెకండ్ స్కిల్ అయిపోయింది కదా, థర్డ్ స్కిల్. వీఆర్ గోయింగ్ టు థర్డ్ స్కిల్. ఇక్కడ థర్డ్ స్కిల్కి వచ్చేసరికి చూడండి, జనరేటివ్ ఏఐ అండ్ డిఫ్యూజన్ మోడల్స్. జనరేటివ్ ఏఐలో మనకి డిఫ్యూజన్ మోడల్స్. అసలు జనరేటివ్ ఏఐ అంటే ఏంది, ఇప్పుడు మనం జనరేటివ్ ఏఐ అంటే ఏం చెప్పాను, మనకి జనరేటివ్ ఏఐ జనరేటివ్ అంటే ఏంటంటే ఇట్ విల్ జనరేట్ న్యూ టెక్స్ట్, న్యూ న్యూ అనమాట. జనరేట్ న్యూ, ఏం జనరేట్ చేయాలి, న్యూగా ఏం జనరేట్ చేయాలి, జనరేట్ న్యూస్ జనరేట్ అంటే టెక్స్ట్ కావచ్చు, ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు, తర్వాత మళ్ళీ టెక్స్టే కావచ్చు, తర్వాత ఇమేజ్ కావచ్చు, లేకపోతే టేబుల్స్ కావచ్చు. ఇలాంటి ఏదైనా కానీ మనం ఒక డేటాని తీసుకొని ఆ డేటాలో ఇవన్నీ ప్రాసెస్ చేస్తే ఇవన్నీ జనరేట్ చేయడాన్ని జనరేటివ్ అంటాం. దానికి ఏం వాడాలి, ఏఐ వాడాలి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొవైడ్ చేయాలి, అంటే మెషిన్ లెర్నింగ్ కానీ, డీప్ లెర్నింగ్ కానీ, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఈ మూడు కానీ మనం ప్రొవైడ్ చేసి మనం ఒక కొత్త డేటాని క్రియేట్ చేయగలిగితే, అది టెక్స్ట్ కావచ్చు, ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, అలాంటి డేటా కానీ క్రియేట్ చేయగలిగితే దాన్ని జనరేటివ్ ఏ అంటాం. అందులో డిఫ్యూజన్ మోడల్స్ అంటే ఏంది, డిఫ్యూజన్ మోడల్స్ అంటే ఏంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరేటివ్ ఏఐ మోడల్స్ లైక్ గ్యాన్ అంటాం. ఇక్కడ ఇది జనరేట్ చేయడానికి ఏమంటే గ్యాన్ అంటాం. గ్యాన్ ఫుల్ ఫామ్ ఏంటంటే గ్యాన్ గ్యాన్ అంటే జెనరేటివ్ అడ్వర్సరియల్ నెట్వర్క్స్ అంటాం. అడ్వర్స్ డిఫ్యూజన్ మోడల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ సింథటిక్ మీడియా సచ్ as టెక్స్ట్ టు ఇమేజ్, వీడియో జనరేషన్, 3D రెండరింగ్. మనం ఒక కొత్త డేటాని క్రియేట్ చేయగలుగుతాం అంటే సింథటిక్ మీడియా, అదేమంటే టెక్స్ట్ టు ఇమేజ్ కానీ, టెక్స్ట్ టు వీడియో కానీ, టెక్స్ట్ టు 3D కానీ. ఇలా డిఫ్యూజన్ మోడల్స్ అంటే చెప్తాం మీకు. ఈ మోడల్స్ అంటే విజన్ లాంగ్వేజ్ మోడల్స్ అంటాం. వి విజన్ విజన్ లాంగ్వేజ్ మోడల్స్, విఎల్ఎంస్ అంటాం, విజన్ లాంగ్వేజ్ మోడల్స్ అంటాం. వాటి గురించి డిఫ్యూజన్ మోడల్స్ అంటే మీకు ఎక్స్ట్రా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఇది నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే ఎక్స్పెక్టెడ్ శాలరీ ఏంటంటే డాలర్ యుఎస్ డాలర్ 1,74,727 పర్ ఇయర్. ఎంత, 1,74,727. అంటే ఇది వేరీ అవుతుండొచ్చు, ఇదే ఫిక్స్డ్ కాదు, ఇలా వస్తుంది. మీరు ఇది నేర్చుకోవడం ఇదేంటి, ఇప్పుడు మన థర్డ్ స్కిల్ కింద ఏం చెప్పాము, జనరేటివ్ జెన్ ఏఐ. మనకేంది, మనం చెప్తుంది ఏంది, డిఫ్యూజన్ మోడల్స్. మనం చెప్తుంది ఏంది, మన మన కోర్స్ సిలబసే జెన్ ఏఐ. జెన్ ఏఐ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ డెవలపర్. ఫుల్ స్టాక్ డెవలపర్ కదా, ఇవన్నీ రావాలన్నమాట, ఇవన్నీ తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే మనం ఫుల్ స్టాక్ జనరేటివ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ అనే పదానికి ఫుల్ఫిల్ అవుతుంది, ఆ హెడ్డింగ్ కి ఆ టైటిల్ కి ఫుల్ఫిల్ అవుతుంది. ఇవన్నీ నేర్చుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను. థర్డ్ స్కిల్ కూడా మనకు అర్థమైపోయింది. కమింగ్ టు అనదర్ స్కిల్. ఇప్పుడు మనకి ఏం చేయాలి ఇక్కడ, జనరేటివ్ ఏఐ అండ్ డిఫ్యూజన్ మోడల్స్ మనకి ఏం కావాలి, గ్యాన్ కావాలి. గ్యాన్ అంటే జనరేటివ్ అడ్వర్సరీ నెట్వర్క్స్. ఇది ఏం చేసింది, సింథటిక్ డేటాని ప్రొవైడ్ చేసింది. ఈ సింథటిక్ డేటా అంటే ఏంటంటే టెక్స్ట్ టు ఇమేజ్ కానీ, టెక్స్ట్ టు ఆడియో కానీ, టెక్స్ట్ టు వీడియో కానీ, 3D జనరేషన్ కానీ మొత్తం చేసింది అనమాట. దాన్ని గ్యాన్ అంటాము. ఆ గ్యాన్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్యాన్ అంటే ఏంది, ఆర్ఎన్ అంటే ఏంది, ఎల్ఎస్టిఎం అంటే ఏంది, తర్వాత గ్యాన్ లో ఏమని, ఆటో ఎన్కోడర్స్ అంటే ఏంది, ఇవన్నీ ఆ, మీకు మొత్తం అన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే నా ఛానల్ని ఫాలో చేయండి. ఎందుకంటే నాకు కొంచెం లేట్ అవుతుంది అనమాట వీడియోస్ క్రియేట్ చేయడానికి, కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల. తర్వాత తర్వాత నుంచి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది మీకు. ఏం కంగారు పడద్దు, ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఎంఎల్ ఆప్స్.
అంతకుముందు మనం ఏం చూసాం ఇక్కడ? ఎల్ఎల్ఎం ఆప్స్ గురించి చదివాం. ఎల్ఎల్ఎం ఆప్స్ గురించి ఐడియా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏంది? ఎంఎల్ ఆప్స్, ఎంఎల్ ఆప్స్ ఉంటుంది, తర్వాత ఏఐ ఆప్స్ ఉంటుంది, డేటా ఆప్స్ ఉంటుంది, తర్వాత గిట్ ఆప్స్ ఉంటుంది, తర్వాత ర్యాగ్ వాడితే ర్యాగ్ ఆప్స్ ఉంటుంది, తర్వాత డేటా ఆప్స్. ఇప్పుడు ఎల్ఎల్ఎం ఆప్స్ ఆల్రెడీ చదివాం కదా. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆపరేషన్స్, ఎంఎల్ అంటే మెషిన్ లెర్నింగ్ ఆపరేషన్స్, ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్, డేటా అంటే మనం డేటా యూజ్ చేసుకునేది, అది ఏ డేటా అయినా కానీ అండ్ దాని ఆపరేషన్స్. గిట్ అంటే మనకి ఏంటంటే వర్షన్ కంట్రోల్ అనమాట. వర్షన్ కంట్రోల్ అంటే మనం ఏదైతే మోడల్లో మనం మోడిఫికేషన్ చేసింది, అప్లికేషన్ రెడీ చేసింది అనేది ఒక ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాం. ఆ స్టోర్ చేసుకోవడానికి రిపాజిటరీస్ అంటాం. ఆ రిపాజిటరీని క్రియేట్ చేసుకోవడాన్ని గిట్ అంటాం. గిట్ అంటే ఏంటంటే, గిట్ ఫుల్ ఫామ్ ఏం చెప్పాము? గిట్ అంటే తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను. గిట్ అంటే ఏంటంటే గ్లోబల్, సారీ సారీ, డోంట్ గెట్ కన్ఫ్యూజ్ ఇక్కడ. గిట్ అంటే మీరు తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు మనకి ఆన్సర్ ని కమెంట్ రూపంలో తెలియజేయండి, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో. గిట్ అంటే జనరల్ గా ఫుల్ ఫామ్ ఏంటంటే గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్. అంటే గ్లోబల్ అంటే ఏంటంటే మనం ఎక్కడ వాడుతున్నాం, మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, హైదరాబాద్ తెలంగాణలో కాదు, కర్ణాటక, బెంగళూరు, ఇంకా పూణే, ఒడిషా, మన ఇండియాలో ఇండియాలో కాదు, ఫారిన్ కంట్రీస్ నుంచి అమెరికా, యుఎస్, లండన్, ఇంకెక్కడి నుంచైనా కానీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు, దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు. దాన్ని గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్ అంటాం కదా. అర్థమైంది కదా, ఇదనమాట. ఇప్పుడు గిట్ ఆప్స్, ర్యాగ్ ఆప్స్ తర్వాత మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇది నేర్చుకోవడం వల్ల ఏంటంటే మెషిన్ లెర్నింగ్ వర్క్ ఫ్లోస్ వైల్ ఆన్ ప్రెమ్. ఆన్ ప్రెమ్ అంటే ఏంటంటే ఆన్ ప్రెమిసిస్ అంటాం. ఆన్ ప్రెమిసిస్, ఆన్ ప్రిమిసెస్. ఆన్ ప్రిమిసెస్ అంటే మన ఓన్ గా సర్వర్స్ మెయింటైన్ చేసి, మన ఓన్ సర్వర్స్ మెయింటైన్ చేసి మనం డిప్లాయ్ చేసుకోవడాన్ని ఆన్ ప్రెమిసిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. ఆన్ ప్రెమిసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు మన ఇంట్లో మనమే ఏదైనా డెవలప్ చేసుకొని, ఏదైనా అప్లై చేసుకొని, ఏదైనా అప్లికేషన్ రెడీ చేసుకుంటాం, అది ఆన్ ప్రెమిసెస్ అంటాం. అలాగా అప్పుడు ఏం కావాలి, ఇక్కడ మనకు జీపీయూస్ కావాలి. జీపీయూస్ అంటే ఏంది? జీపీయూ ఫుల్ ఫామ్ మీకు తెలిసే ఉండొచ్చు. జీపీయూ ఫుల్ ఫామ్ అనేది గ్రాఫికల్ గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం. మనకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి మనం చదువుతుంటాం సిపియు అంటాం. సిపియు అంటే ఏంటంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం కదా. ఇంకొకటి ఉంది, టీపీయూస్ అంటాం. టీపీయూస్ అంటాం. టీపీయూ అంటే టెన్సార్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం. టెన్సార్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం. వీటి గురించి జీపీయూస్ అంటే ఏంది, సిపియూస్ అంటే ఏంది, టీపీయూస్ అంటే ఏంది, నివిడియా అంటే ఏంది, నివిడియా అంటే ఏంది, ఈ ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇవన్నీ మనకు కావాలి. జీపీయూ గురించి మీకు తెలియాలంటే జీపీయూ గురించి తెలియకపోవచ్చు. జీపీయూ గురించి కొంతమందికి ఐడియా ఉంటుంది. ఎవరైతే వీడియో గేమ్స్ ఆడుతుంటారో వాళ్ళకి గ్రాఫికల్ కార్డ్స్ ఉంటామో ఆ గ్రాఫికల్ కార్డ్స్ ప్రొవైడ్ జీపీయూస్ అనమాట. హై మెమరీస్ కావాలన్నమాట, హై మెమరీ ప్రాసెసర్ కావాలి. క్లస్టర్స్ అంటే ఇది నథింగ్ బట్ ఒక సర్వర్ అనమాట. లోకల్లీ ఇన్స్టెడ్ ఆఫ్ రిలేయింగ్ ఆన్ పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడర్స్. ఇక్కడ ఆన్ ప్రిమిసెస్ లో కూడా చేసుకోవచ్చు, మనకే సర్వర్ ఉండాలి, లేకపోతే క్లౌడ్ ప్రొవైడర్స్. ఎవరైతే క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నారు ఇక్కడ, అజ్యూర్ ఉంది, జీసీపీ ఉంది, తర్వాత ఏడబ్ల్యూఎస్ ఉంది, ఐబిఎం ఉంది, తర్వాత ఆలీబాబా ఉంది, సేల్స్ ఫోర్స్ ఉంది, ఇంకా చాలా క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నాయి. ఎవరైతే మీకు ఏ ప్రొవైడర్ కావాలో ఆ ప్రొవైడర్ని. అవి అన్నీ ఎలా వర్కౌట్ అవుతాయి? పే యాస్ యూ గో అనమాట. మనకు పే చేస్తేనే మనం వాడుకుంటాం. ఇదేంటే సింపుల్ లాజిక్ ఏంటంటే, సపోజ్ ఆన్ ప్రిమిసెస్ వచ్చేసరికి ఒక సింపుల్ చెప్తా చూడండి. ఆన్ ప్రిమిసెస్ అంటే సపోజ్ మనం టిఫిన్ తినాలి, టిఫిన్ తినాలనుకున్నాం. టిఫిన్ తినాలంటే ఏంటంటే మనకి బౌల్స్ కానీ, ఆయిల్ కానీ, గ్యాస్ కానీ, ప్లేట్స్ కానీ, చట్నీ కానీ అన్నీ మనమే తయారు చేసుకుంటాం. అన్నీ మనమే తయారు చేసుకొని మన ఇంట్లో కూర్చొని మనమే తింటాం అనమాట. దాన్ని ఆన్ ప్రెమిసిస్ అంటాం. ఆన్ ప్రెమిసిస్ అంటాం. అదే గనక సపోజ్ మనకి ఏం చేయాలనుకుంటే రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి. రెస్టారెంట్కి వెళ్తే ఏమైంది, మనం జస్ట్ ఏం చేస్తాం, సూటు బూట్ వేసుకుంటాము, లేకపోతే లుంగీ కట్టుకుంటాము, మన ఇష్టమైన డ్రెస్ లో వెళ్తాం. ఏం చేయాలి, మనకి ఓన్లీ జస్ట్ డబ్బులు ఉంటే చాలు అనమాట. ఎందుకంటే డబ్బులు అంటే, ఎందుకు డబ్బులు కావాలి, పే చేయడానికి. ఎందుకు పే చేయాలి, వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, మనకి అన్నం కావాలంటే అన్నం, బిర్యానీ కావాలంటే బిర్యానీ, థమ్స్అప్ కావాలంటే థమ్స్అప్, కూల్ డ్రింక్స్ కావాలంటే కూల్ డ్రింక్, లేకపోతే హాట్ డ్రింక్స్ కావాలంటే హాట్ డ్రింక్స్ ఇస్తారు. తర్వాత బిర్యానీ ఇస్తారు. మీ ఏది కావాలంటే అది, మీ ఏది ఆర్డర్ చేస్తే అది. అది ఆర్డర్ చేసిన తర్వాత మీరు మళ్ళీ వాళ్ళు సర్వీస్ చేస్తారు. ఆ సర్వీస్ చేసిన తర్వాత ఏంది, మనకు సర్వ్ చేస్తారు కదా, తర్వాత మీరు ఏం చేస్తారు, టిప్ ఇస్తారు. ఈ టిప్ ఇస్తారు కదా, టిప్ ఇస్తారు, సర్వీస్ చేసిన ఛార్జ్ ఇస్తాము. అన్ని తిన్న తర్వాత మనం ఇక్కడ ప్లేట్స్ మనవి కాదు, గ్యాస్ మంది కాదు, రైస్ మంది కాదు, చికెన్ కాదు, థమ్స్అప్లు కాదు, ఇవేమీ మనవి కాదు. మన దగ్గర ఓన్లీ డబ్బులే మాత్రమే ఉన్నాయి. ఆ డబ్బులు మాత్రమే మనం 1 అవర్ వాడుకుంటామా, సపోజ్ ఆ రెస్టారెంట్ లో 1 అవర్ ఉంటామా, 2 అవర్స్ ఉంటామా,
దాన్ని బేస్ చేసుకొని మనం పే చేస్తాం అనమాట. మనకి ఏమేమి సర్వీస్ ఇచ్చారో ఆ సర్వీస్ కావాల్సినవి మాత్రమే అక్కడ మాత్రమే మనం డబ్బులు పే చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ వీడేం చేస్తాడు, కొంతమంది క్రెడిట్ కార్డు వాడుకోవచ్చు అంటాడు, తర్వాత డెబిట్ కార్డు వాడొచ్చు అంటాడు, డెబిట్ అంటాడు, తర్వాత లిక్విడ్ క్యాష్ అంటాడు, లిక్విడ్ క్యాష్ అంటాడు, లిక్విడ్ క్యాష్ అంటాడు, తర్వాత ఇంకొన్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ అంటాడు, లేదా పేటిఎం, తర్వాత ఫోన్ పే, గూగుల్ పే, ఇవన్నీ యాక్సెస్ ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తాం అంటే, ఒక క్రెడిట్ కార్డు ఇచ్చామనుకోండి, మన అకౌంట్ లో ఉన్న డబ్బులు మొత్తం ఇటు తీసేసుకుంటాడా అని అనుకోవద్దు. ఇక్కడ ఏదైతే రెస్టారెంట్ లో కూడా సేమ్ ఇలాగే ప్రాసెస్ ఉంటుంది కదా, క్రెడిట్ కార్డు యూజ్ చేసుకోవచ్చు, డెబిట్ కార్డు ఆడొచ్చు, ఇక్కడ ఫోన్ పే, గూగుల్ పే, నెట్ బ్యాంకింగ్, లిక్విడ్ క్యాష్ ఏదైనా ఇస్తుంది. ఇక్కడ ఎలాగైతే మనం కూడా ఏ సర్వీస్ అయితే వాడుకుంటున్నామో ఆ సర్వీసెస్ మాత్రమే మనం పని అడిగిద్ది అనమాట. ఇది పెయిడ్ సర్వీసు, మీకు కావాలంటే యాక్సెస్ చేసుకోవాలంటే ఇంత పే చేయాలి అని చెప్పేసి అడిగింది అనమాట. ఇవన్నీ మనం అకౌంట్స్ అన్ని మనం ఇచ్చిన తర్వాతే అప్పుడు మన అకౌంట్ లో డబ్బులు కట్ అవుతాయి. అది అంతకు మించి ఇంకేముండదు అనమాట. మీరేం అపోహలు పెట్టుకోవద్దు. మనం ఒకవేళ క్రెడిట్ కార్డ్ నుంచి ఇచ్చిన తర్వాత మన అకౌంట్ లో డబ్బులు వాళ్ళు గుంజేసుకుంటారేమో అని చెప్పేసి అలాంటి ఏమి అపోహలు వద్దు. ఈజీగా మనకి ఏదైతే సర్వీస్ కావాలో, ఎంత టైం కావాలి, ఎన్ని మంత్స్ కావాలి, ఎన్ని అవర్స్ కావాలి, ఆ, ఏ సర్వర్స్ కావాలి, ఏ సర్వీసెస్ కావాలి అన్నందుకు మాత్రమే వాళ్ళు సర్వీస్ చేస్తారు. ఏ సర్వీస్ అయితే కొన్ని ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయి, ఆ ఫ్రీ సర్వీసెస్ కొన్ని ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఇస్తారని చెప్పి, ఫ్రీ క్రెడిట్స్ ఇస్తారని చెప్పాం కదా. గూగుల్ క్లౌడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జీసీపీ ఎక్స్ప్లోర్ చేశాను, ఏడబ్ల్యూఎస్ ఎక్స్ప్లోర్ చేశాను కదా. అవన్నీ అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఎవరైతే ఆ వీడియోస్ మిస్ అయ్యి ఉంటారో ఆ వీడియోస్ ని నా ప్లేలిస్ట్ లో ఉన్నాయి, ఒకసారి రిఫర్ చేయండి. ఏడబ్ల్యూఎస్, జీసీపీ, అజూర్ క్లౌడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మళ్ళీ మొత్తం మీకు మొత్తం ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ. ఇంకొకసారి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ నా ఛానల్ ఫాలో అవ్వండి. సారీ, ఇక్కడ మిస్ అయ్యాను ఒకటి కాన్సెప్ట్. ఇక్కడ శాలరీ, మనం ఎంఎల్ఆప్స్ నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే శాలరీ ఏంటంటే, మనకు వచ్చే శాలరీ ఎంఎల్ఆప్స్ నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే, మనం ఎక్స్పెక్ట్ చేసే శాలరీ ఫ్రమ్ ది మార్కెట్ ఎక్కడ ఎంత ఏంటంటే, ఇక్కడ యుఎస్ కానీ సపోజ్ యుఎస్ఏ కావచ్చు, ఇండియా కావచ్చు, యూకే కావచ్చు, జర్మన్ కావచ్చు, ఎక్కడే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయో అక్కడ మీరు అట్లీస్ట్ ఇక్కడ యుఎస్ ఫాలో చేస్తే డాలర్ వన్ అంటే $1,65,000 ని పర్ ఇయర్ గా తీసుకోవచ్చు అనమాట. అంటే వేరీ అవ్వచ్చు, ఒకళ్ళు ఎక్కువ రావచ్చు, ఒకళ్ళు తక్కువ రావచ్చు, నాట్ ఏ మ్యాటర్. మీరు ఈ స్కిల్ కనుక నేర్చుకొని ఉంటే, మీ రెజ్యూమ్ లో ఈ స్కిల్ కనుక ఉంటే మీరు ఇంత డిమాండ్ చేయొచ్చు అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తుంది అంతే. బట్ నాట్ ఫిక్స్డ్ అనమాట. మీకు శాలరీ హై రావచ్చు, శాలరీ తక్కువ రావచ్చు, బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్వ్యూ అనమాట. అది నేను చెప్పదలుచుకుంది. ఇంతే శాలరీ వచ్చింది అని కాదు, ఇలాంటి స్కిల్స్ నేర్చుకుని ఉంటే, ఇలాంటి స్కిల్ సెట్ మీ రెజ్యూమ్ లో ఉంటే ఇంత శాలరీ, హై శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ ఫ్యూచర్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంతే. అంతకుమించి ఇంకేం లేదు. తర్వాత ఇంకొక అనదర్ స్కిల్ ఏంటంటే, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ అనమాట. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ ఆమ్ ఆల్సో ఏగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ స్కిల్. ఎందుకంటే చూడండి, ఏ అంటే తెలుస్తుందో అందరికీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనకి మంచిగా, అంటే ఇప్పుడు వరకు ఇది ఇంతవరకు అందరికీ తెలిసి ఎంఎల్ అని చెప్పేసి కదా, ఇక్కడ వరకు ఇది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ కేర్ అంటే చూడండి, హెల్త్ కేర్ లో మనకు అందరికి, మనకి ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే అగ్రికల్చరల్ కావాలి. అగ్రికల్చరల్ తర్వాత హెల్త్ కావాలి. ఈ రెండే కదా మనకు కావాల్సింది. తర్వాత అగ్రికల్చర్ లో హెల్త్ కావాలంటే తర్వాత వాటర్ గురించి కావాలి, తర్వాత విండ్ గురించి కావాలి, తర్వాత సోలార్ గురించి తెలియాలి. ఇవన్నీ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఏఏలో. ఇవన్నీ గురించి తెలియాలి. ఈ రెండు గురించి ఉండదు అనమాట. హెల్త్ కైనా కానీ, అగ్రికల్చర్ కానీ వాటర్ కావాలి, తర్వాత విండ్ కావాలి, తర్వాత సోలార్ కావాలి. వీటన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు హెల్త్ కేర్ లో మనకి ఏం వాడతాం, హెల్త్ కేర్ అంటే మనకి మెడిసిన్ వాడతాం. మెడిసిన్ ఇన్ ద సెన్స్ డ్రగ్స్ వాడతాము. తర్వాత హాస్పిటల్కి రిపోర్ట్స్ ఉంటాయి, ఎక్స్రే రిపోర్ట్స్ కానీ, డయాగ్నోసిస్ రిపోర్ట్స్ కానీ, రేడియాలజీ రిపోర్ట్ కానీ, తర్వాత సిటీ స్కాన్స్ కానీ, ఎంఆర్ఐ స్కాన్స్ కానీ, ఆ, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ తర్వాత క్లినికల్ నోట్స్ కానీ, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేస్తాడు, ఒక టెస్టులు చేస్తాడు, బ్లడ్ టెస్ట్ అని, బీపీ టెస్ట్ అని, తర్వాత ఈసీజీ టెస్ట్ అని, ఈసీజీ అని, ఈఈజీ అని, తర్వాత ఇలాంటి ఏ టెస్టులు చేసినా కానీ మనకు డేటా వస్తుంది కదా. తర్వాత డయాగ్నోసిస్ టెస్ట్, ఏ డయాగ్నోసిస్, ఈఎన్టీ కానీ, తర్వాత ఏ హార్ట్ పేషెంట్స్ గురించి, క్యాన్సర్ పేషెంట్స్ గురించి ఎంత డేటా ఉంది, ఇవన్నీ వాటికి డ్రగ్స్ కావాలి కదా. ఈ డ్రగ్స్ గురించి అనాలిసిస్ చేస్తే దాన్ని మెడికల్లో కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, లేకపోతే ఎంబీబీఎస్ చదివిన వాళ్ళే కావచ్చు, బీఫార్మసీ, డిఫార్మసీ, ఎంఫార్మసీ వాళ్ళకే కాదు, మన ఇంజనీరింగ్ చదువుకున్నా కానీ, ఆర్డినరీ డిగ్రీ చదువుకున్నా కానీ, ఎలాంటి డిగ్రీ చదువుకున్నా కానీ, పిహెచ్ సైడే కానీ, కంపెనీ సైడే కానీ, ఎక్కడైనా సరే మనం వాడుకోవచ్చు అనమాట. మనకు వస్తే నాలెడ్జ్ వస్తుంది అనమాట. నాలెడ్జ్ తెలిస్తే నాకు, అందుకని ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట నౌ డేస్.
ఇది హాట్ కేర్ అన్నమాట. హాట్ కేర్ కదా, హాట్ కేక్. హాట్ కేక్ ఇన్ ద మార్కెట్. ఈ మార్కెట్ లో హెల్త్ కేర్ మీద మీకు ఏ ఏ స్కిల్స్ కనుక్కుంటే, మీకు రీసెర్చ్ సైడ్ కావచ్చు, మీరు పిహెచ్డి చేసే వాళ్ళకైనా సరే, మన బీటెక్ కానీ, డిగ్రీలు కానీ, బీఫార్మసీ కానీ, మెడికల్ వాళ్ళకి కానీ, వాళ్ళకి కూడా అకాడమిక్స్ లో ఉపయోగపడుతుంది, యాజ్ వెల్ యాజ్ మనకి కంపెనీస్ లో కూడా ఉపయోగపడుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ ఏమి కూడదు, ఇక్కడ దీనికి హెల్త్ కేర్ కి ఎస్పెషల్ గా బయోపైథాన్ ఉంటుంది, బయోపైథాన్ ఉంటుంది, తర్వాత బయో ఇన్ఫర్మాటిక్స్ ఉంటుంది, తర్వాత డైకామ్ ఉంటుంది. డైకామ్ అని చెప్పేసి ఇవన్నీ డేటా సెట్స్ ఉంటుంది, హెల్త్ కేర్ డేటా సెట్స్ ఉంటుంది. ఇవన్నీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇవన్నీ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే చూడండి, హెల్త్ కేర్ అప్లికేషన్స్ లో ఇది నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఏ ఏ హెల్త్ కేర్ ఇంక్లూడ్స్ డయాగ్నోస్టిక్స్. మనం డయాగ్నోస్టిక్స్ ఉంటుంది, చెప్పాను కదా, డయాగ్నోస్టిక్స్, డ్రగ్ డిస్కవరీ, పర్సనలైజ్డ్ మెడిసిన్స్. అంటే పర్సనలైజ్డ్ అంటే సపోజ్ ఇప్పుడు చూడండి, మనకేంటంటే మనం ఏ మెడిసిన్ అయితే ఒకటి తీసేసుకుంటాం, అంటే హెడ్ ఏక్ వచ్చే మెడిసిన్ కావచ్చు, లేకపోతే ఫీవర్కి వచ్చే మెడిసిన్ కావచ్చు, కాఫ్ కానీ, లేకపోతే బీపీకి కానీ, లేకపోతే ఇంకా మనకేదైతే సిమ్టమ్స్ ఉన్నాయో ఆ సిమ్టమ్స్ కి తగ్గ డ్రగ్స్ తీసుకుంటాం కదా, ఆ డ్రగ్స్ ని ఎలా, ఇప్పుడు డ్రగ్ డిస్కవరీ ఏంటంటే, సపోజ్ ఒక డ్రగ్ ఉంది, సపోజ్ పారాసిటమాల్ ఉంది. ఈ పారాసిటమాల్ ఎలాంటి డ్రగ్స్ కంబైన్ చేస్తున్నాము, ఒక డ్రగ్ రావాలంటే ఎంత కంపోజిషన్ వాడతాం, ఏమేమి కంపోజిషన్ వాడుతున్నాము ఆ డ్రగ్ లో, అది పాజిటివ్ డ్రగ్, సపోజ్ అది తీసుకోవడం వల్ల మనకు వచ్చే పాజిటివా, లేకపోతే నెగిటివా, ఆ తర్వాత న్యూట్రల్ ఉందా, ఇవన్నీ క్యాలిక్యులేషన్, అది డ్రగ్ డిస్కవరీ అనమాట. తర్వాత పర్సనల్ మెడిసిన్, సపోజ్ మన మెడిసిన్స్ అంటే మనం అల్లటప్ప ఉంటుంది, కొంతమంది హైఫై పర్సన్స్ ఉంటుంది, సపోజ్ ట్రంప్ కానీ, తర్వాత మోడీ కానీ, తర్వాత కేసీఆర్ కానీ, తర్వాత రేవంత్ రెడ్డి కానీ, సిబిఎన్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అంటే హైఫై టాప్ మోస్ట్ పర్సనాలిటీస్. ఈ టాప్ మోస్ట్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు మనలాంటి మనుషులే కదా. గూగుల్ సిఇఓ కానీ, మైక్రోసాఫ్ట్ సిఇఓ కానీ, తర్వాత మనకి బిల్ గేట్స్ కానీ, ఒబామా కానీ, ఇంకా పెద్ద పెద్ద టాప్ మోస్ట్ పర్సన్, పుతిన్ కానీ, కోహ్లీ కానీ, సచిన్ తెందూల్కర్ కానీ, రూట్ కానీ, విలియమ్స్ కానీ, ఇంకా మనకి స్మిత్ కానీ, ఇంకా మనకి ఎవరైతే టాప్ మోస్ట్ పర్సనాలిటీ ఉన్నారో వాళ్ళు మనుషులే కదా. వాళ్ళకి హెల్త్ కండిషన్స్ ఒకేలాగా ఉండవు కదా. వాళ్ళు కూడా మెడిసిన్ వాడతారు. ఆ మెడిసిన్ ని వాళ్ళు రిపోర్ట్లు తీసుకుంటారు. కాకపోతే వాళ్ళ రిపోర్ట్స్ ఎలా ఉండాలంటే సెక్యూర్గా ఉండాలి. సెక్యూర్గా ఉండాలి. తర్వాత వీళ్ళ ఇన్ఫర్మేషన్ బయట ప్రపంచానికి తెలియకూడదు. దాన్ని సెక్యూరిటీ అంటాం. ఈ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఏ మెడిసిన్ వాడుతున్నారో తెలుసుకొని మనం అలాంటి మెడిసిన్ రెడీ చేసి దాంట్లో డ్రగ్ తక్కువ చేయటం కానీ, డ్రగ్ ఎక్కువ చేయటం కానీ, ఇంకా వేరే డ్రగ్ కలపడం వల్ల ఏమైంది, వాళ్ళకి డేంజర్ అవుద్ది అనమాట. అందుకని ఇది చాలా చాలా పర్సనలైజ్డ్ మెడిసిన్ లో కూడా చాలా చాలా డేంజరస్ ఉంటుంది. ఇది చాలా హెల్త్ కేర్ లో ఇవి ఇలాంటి జరిగే ఛాన్సెస్ ఉంది అనమాట. అందుకని అందుకని ఏ గవర్నెన్స్ అంటాం. మనకి ఏ ఎథిక్స్ వచ్చింది కదా, సెకండ్ స్కిల్ కింద ఏ ఎథిక్స్ ఏ గవర్నెన్స్ అన్నాం కదా, ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. దీనికి ఏం చేయాలంటే హెచ్ఐ పిపిఏ అంటాం, హిప్పా గైడ్ లైన్స్ ఫాలో కావాలి. అండ్ పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్స్, అంటే మన పేషెంట్ మానిటరింగ్. ఇప్పుడు మనకు ఆల్రెడీ మనకి మానిటర్ చేయాలంటే సపోజ్ మనకు అన్ని సెన్సార్స్ పెట్టేస్తాను, పేషెంట్ బాడీకి మొత్తం సెన్సార్స్ పెట్టేసి ఎలా చేయాలి అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత తర్వాత ఇవి నేర్చుకోవటం వల్ల, ఇది నేర్చుకోవటం ఏమంటే ఎక్స్పెక్టెడ్ శాలరీ ఏంటంటే, ఇప్పుడు హెల్త్ కేర్ లో హెల్త్ కేర్ స్టార్ట్అప్స్ వస్తున్నాయి. ఇప్పుడు హెల్త్ కేర్ స్టార్ట్అప్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ కానీ కెన్ ఎక్స్పెక్ట్ యావరేజ్ శాలరీ ఎంత అంటే $1,15,000, $1,15,000 టు ఇది అనమాట పర్ ఇయర్ తీసుకోవచ్చు. కాకపోతే రేంజ్ ఫ్రమ్ ఎలా ఉంటుందంటే $27,000 టు $2,215,000 అనమాట. ఇలా ఏరియా అవుతుంది. ఇక్కడ ఇదే కాదు, మనకి ఎక్కడ ఏ కంపెనీ అయినా కానీ చాలా హైఫై శాలరీస్ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద స్కిల్ అనమాట. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కిల్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హైఫై స్కిల్ అనమాట. ఇది ఏంటిది, ఏఏలో కాదు, ఎక్కడైనా సరే హెల్త్ కేర్ లో ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ అనమాట. ఓకే, ఇదనమాట. ఈ స్కిల్స్ గురించి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చుతుంటే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. వీడియో లెందీ అవుతుంది మాత్రం స్కిప్ చేయొద్దు. మీకు చాలా మంచి గుడ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు పిన్ టు పిన్ హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా, అవి ఎలా తీసుకుంటాము, డేటా సెట్స్ ఎలా తీసుకోవాలి, వాటిని ఎలా ప్రాసెస్ చేయాలి, వాటిని ఎలా మనం చూసుకోవాలి, డిప్లాయ్ చేయాలి, మానిటర్ చేయాలి, ఏమి టూల్స్ వాడతాం, అన్ని మీకు అన్ని నేను హ్యాండ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేసి మాత్రమే చూపిస్తాను అనమాట. అందుకని చెప్పేసి మీరు స్కిప్ చేయొద్దు. మీకు అదే నేను చెప్తుంది, స్కిప్ మాత్రం చేయొద్దు. నచ్చితేనే చూడండి, ఒకసారి చూడండి. అట్లీస్ట్ మీరు ఎంతో మనం టైం వేస్ట్ చేస్తున్నాం, ఒక్కసారి నా వీడియో కనుక మీకు నోటిఫికేషన్ కింద వస్తే ఒక్కసారి నా వీడియోని చూడండి. మీకు నాలెడ్జ్ వచ్చింది అనుకుంటే మాత్రమే తర్వాత మళ్ళీ ఇంకోసారి చూడండి. స్కిప్ మాత్రం చేయొద్దు. ఇప్పుడు తర్వాత జెన్ ఏఐ, జెన్ ఏఐలో అండ్ దెన్ ఎఫిషియెంట్ ఇంజనీరింగ్, ఇదేంటే చూద్దాం. ఈ జెన్ ఏఐ ఎఫిషియన్సీ ఇంజనీరింగ్ అంటే ఏం చూద్దాం. ఈ జెన్ ఏఐ ఫోకస్ ఆన్ డెవలపింగ్
ఎనర్జీ ఎఫిషియెంట్ అనమాట. ఎనర్జీ ఎఫిషియెంట్ machine learning models and systems, reducing carbon footprint, efficiency engineering engines, optimal resources utilizes without compromising the performance. కొన్నిసార్లు కొన్ని మెథడ్స్ కానీ ఏదైనా సరే మనకి 100% పెర్ఫార్మెన్స్ ఇవ్వు, 100% పెర్ఫార్మెన్స్ ఇవ్వు. కాకపోతే ఇక్కడ 100% రెడీ చేసుకోవడానికి, 100% కి పర్ఫార్మెన్స్ లో కాంప్రమైజ్ కాకుండా కూడా చేయడానికి ఎఫిషియన్సీ ఇంజనీరింగ్ అనేది మాత్రం మనకు రోల్ ప్లే చేస్తుంటారు. ఇక్కడ చూడండి, ఇది గ్రీన్ ఏ, సారీ నేను జర్నీ అయినా, గ్రీన్ ఏ అంటే చూడండి, మనకి గ్రీన్ ఏ అంటే చూడండి, వాటర్ అంటే వాటర్ టర్బైన్స్ మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసేవాడు కానీ, వాటర్ కానీ, విండ్ ఎనర్జీ కానీ, తర్వాత సోలార్ ప్యానల్స్ కానీ, ఇదన్నీ గ్రీన్ ఎనర్జీ అంటారన్నమాట. ఈ గ్రీన్ ఎనర్జీని మనం డెవలప్ చేసేటప్పుడు, మనం తీసుకునేటప్పుడు వాటర్ లో టర్బైన్స్ పెట్టుకోవాలి. తర్వాత ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవాలి. అది ఎలా జనరేట్ అవుతుంది, దాని లెక్క అవన్నీ మానిటర్ చేసుకోవాలి. విండ్ అంటే గాలి ఎలా జనరేట్ చేసుకోవాలి, సోలార్ ప్యానల్స్ పెట్టేసి సోలార్ ప్యానల్స్ ఎలా ఒకవేళ కొన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా జనరేట్ చేసుకోవాలి, అవన్నీ గురించి చెప్పేదారు. ఎక్స్పెక్టెడ్ శాలరీ ఏంటంటే $90,000 అనమాట, టు 1,30,000 పర్ ఇయర్. గ్రీన్ ఏఏ స్పెషలిస్ట్ అండ్ ఎఫిషియన్సీ ఇంజనీర్స్ అనమాట. ఇది నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫాస్ట్ ఫాస్ట్ గా కొంచెం ఫాస్ట్ గా చెప్తాను, ఎందుకంటే మీకు లెందీ అవుతుంది కనుక కొంచెం ఫాస్ట్ లాగా ఇచ్చేస్తాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే చెప్పేది, మనకి గ్రీన్ ఏ అంటే చెప్పాను కదా, గ్రీన్ ఏ అంటే మనకి సోలార్ కానీ, విండ్ కానీ, వాటర్ కానీ, రెయిన్ ప్రిడిక్షన్స్ కానీ, మనం ఏదైతే నేచర్ ని, హ్యూమిడిటీ కానీ, అన్నిటి గురించి మన మన ఇంకోటి ఏంటంటే మన ఎన్విరాన్మెంట్ గురించి, ఎస్పెషల్లీ మన ఎన్విరాన్మెంట్ గురించి మానిటర్ చేయడానికి మాత్రం ఏం వాడతామంటే ఈ గ్రీన్ ఏఐ వాడతాం అనమాట. ఈ గ్రీన్ ఏఐ గురించి మళ్ళీ మీకు తర్వాత సెషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏ సెక్యూరిటీ, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పుడు వరకు మనం అన్ని డేటా తీసుకుంటున్నాము, దానికి ఏం చేయాలి, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకపోయామనుకో, ఎవరు పడితే వాళ్ళు మన డేటాని తీసేసుకుంటారు. మన డేటాని ఇప్పుడు ఇందాక ఎస్పెషల్లీ మెడికల్లోనే తీసుకున్నాం అనుకోండి, ఏదైనా డ్రగ్ అనేది ఎవరైనా ఫేమస్ పర్సనాలిటీ ఉన్నారు, వాళ్ళ మీద మనకి ఏదైనా ఈగో కానీ, ఏదైనా క్లాష్లు కానీ ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఆ డ్రగ్ లో మాడిఫై చేసాం అనుకో, అది తీసుకుంటే మనకి వాళ్ళు ఏమైతే చాలా డేంజర్ జరుగుతుంది. అందుకని మన సెక్యూరిటీ ఉండాలి. ఎప్పుడైనా డేటాని ఎప్పుడు సెక్యూర్ పంపాలి. సెక్యూరిటీ ఇన్వాల్వ్స్ ప్రొటెక్టింగ్ ఏఐ సిస్టమ్స్ అగైన్ అడ్వర్సరియల్ నెట్వర్క్స్. ఇక్కడ అటాక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు అనామలీస్ అంటే హ్యాకర్స్ కానీ, డేటా బ్రీచెస్ అండ్ ఎన్సీరింగ్ రొబస్ట్ మోడల్ ఇంటిగ్రిటీ. ఏంటంటే రొబస్ట్ అంటే గట్టిగా, అంటే మనకి మంచిగా ఒక సిస్టమ్, ఒక సపోజ్ మనకి బాగా స్ట్రాంగ్ నెట్వర్క్ ని, ఎవరు కూడా మన డేటాని హ్యాక్ చేయడం కానీ, ఎటువంటి మాలిషియస్ కానీ, అటాక్స్ కానీ, లేకపోతే అనామలీస్ కానీ మన మన ఏరియాలోకి, మన నెట్వర్క్ లోకి జరగకుండా మంచి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలన్నమాట. అది ఏఐ సెక్యూరిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏఐలో కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, డీప్ లెర్నింగ్ కావచ్చు. ఎక్స్పెక్టెడ్ సాలరీ ఏంటంటే ఇక్కడ చూడండి, యాజ్ ఆఫ్ December 14, 2024 నుంచి ద యావరేజ్ యాన్యువల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీకి, ఎస్పెషల్ యునైటెడ్ స్టేట్స్ లో ఎంత వచ్చింది, $85,804 పర్ ఇయర్ అనమాట. ఇప్పుడు December 14, 2024 నుంచి 2024 అంటే రీసెంట్ లాస్ట్ 10 డే అంటే 20 days అంటే 1 month అవుతుంది దగ్గరగా. అప్పుడు యుఎస్ లో వచ్చిన శాలరీ అనమాట, $85,804 అంటే డాలర్స్ పర్ ఇయర్ కి. ఇది ఏ సెక్యూరిటీ, ఓకేనా. ఎలాంటి స్కిల్స్ ఏ స్కిల్ ఉన్నా కానీ, నాట్ ఓన్లీ ఇక్కడ ఏంటంటే యుఎస్ఏ కావద్దు, ఇండియా ఎక్కడ ఏ ఫారిన్ కంట్రీలు ఉన్నా కానీ, మనకి ఏఐలో కనుక నేర్చుకునే స్కిల్ సెట్ ఉంటే, అది అకాడమిక్స్ లో కావచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ కావచ్చు, వాళ్ళకి గనక ఉంటే, ఇలాంటి స్కిల్ సెట్ ఉంటే వాళ్ళకి మంచి హైఫై శాలరీ వస్తుంది, హై నాలెడ్జ్ వస్తుంది అని ఇక్కడ దాని మీనింగ్ అనమాట. తర్వాత మల్టీ మోడల్ డెవలప్మెంట్. అంటే చూడండి, ఇక్కడ ఇప్పుడు వరకు మనం ఏం చేసాం, ఇప్పుడు వరకు నేను ఏం చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తున్నా చూడండి. మల్టీ మోడల్ అంటే ఏంటంటే, మల్టీ అంటే ఏంది, మల్టీ మల్టీ అంటే ఏంటంటే మోర్ దెన్ వన్ అంటే మోర్ దెన్ వన్ ఉంటే దాన్ని మల్టీ మోడల్ అంటాం. ఇక్కడ ఏం చేసాం, ఇంతమంది వరకు సపోజ్ టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ మోడల్ అని, తర్వాత టెక్స్ట్ మోడల్ అని చెప్పేసి, తర్వాత మనం ఏం చేసాం, టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ మోడల్, టెక్స్ట్ ఇస్తే ఇమేజ్ మోడల్, అది ఒకటే మోడల్ చేసాం కదా టెక్స్ట్ మోడల్. సపోజ్ ఒక మోడల్ టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ రావాలి, ఇమేజెస్ రావాలి, వీడియో ఇస్తే వీడియో రావాలి. అలాంటి చేసేదాన్ని వన్ మోడల్ అంటాం, సింగులర్ మోడల్ అంటాం. కాకపోతే ఏంటంటే మల్టీ మోడల్ అంటే ఏంటంటే, ఇప్పుడు టెక్స్ట్ నుంచి ఇమేజెస్ కానీ, టెక్స్ట్ నుంచి ఆడియో కానీ, టెక్స్ట్ నుంచి వీడియో కానీ, లేదా ఇమేజ్ నుంచి ఆడియో కానీ అలా తీసుకురావడానికి ఏమంటారు, మల్టీ మోడల్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కంబైనింగ్ డిఫరెంట్ డేటా మోడాలిటీస్ అంటే ఏంటంటే,
ఇక్కడ టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ ఆడియో కానీ వీడియో కానీ తీసుకొని మళ్ళీ మనం క్రియేట్ చేయటం ఏఏ మోడల్స్ క్యాపబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ జనరేటింగ్ అక్రాస్ మల్టిపుల్ ఫార్మాట్స్. మన మల్టిపుల్ ఫార్మాట్స్ అంటే ఒక డేటా టైప్ కాకుండా మోర్ నంబర్ ఆఫ్ డేటా టైప్స్ తీసుకొని మనం మోడల్స్ పెర్ఫార్మ్ చేసుకోవడాన్ని మల్టీ మోడల్ ఏఐ డెవలప్మెంట్. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ శాలరీ ఏంటంటే $1,50,000 టు $2,20,000 శాలరీ ఫర్ మల్టీ మోడల్ ఇంజనీరింగ్స్. ఇవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నేను ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ మొత్తం మీకు అయితే గైడ్ లైన్స్ అయితే ఇవ్వగలను. ఇది ఇది టాప్ పేయింగ్ హైఫై శాలరీస్ అనమాట. మార్కెట్ లో కావచ్చు, లేకపోతే గెయినింగ్ నాలెడ్జ్ లో కావచ్చు, ఎన్హాన్స్ యువర్ స్కిల్ సెట్ లో కనుక ఈ స్కిల్ సెట్ కనుక మీకుంటే మీరు ఈజీగా శాలరీ గెయిన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఏం చేయొచ్చు, మనకి ఇంకా ఇక్కడ మంచిగా నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇప్పుడు ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా సరే, మనకి ఏ ప్రోడక్ట్ అయినా మార్కెట్ లో రిలీజ్ అయినా, సపోజ్ మన డేటా సైన్సే కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, తర్వాత ఎంఎల్ కావచ్చు, లేకపోతే డిఎల్ కావచ్చు, ఎన్ఎల్పి కావచ్చు, లేకపోతే ఎల్ఎల్ఎంస్ కావచ్చు, ఇవన్నీ మోడల్సే కదా. ఈ మోడల్స్ ని ఎలాగా తీసుకుంటాం అంటే మనకు కంపల్సరీగా రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ కావాలి. ఈ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఎప్పుడు వస్తుంది అంటే, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఏంటంటే మనం ఫీడ్బ్యాక్, సపోజ్ ఒక ఏజెంట్ పెట్టుకుంటాం. ఓకే, సపోజ్ ఇప్పుడు ఏం చేస్తాం, సపోజ్ మనకి ఒక ప్రోడక్ట్ వచ్చింది. ఏది, అమెజాన్ లో ఒక ప్రోడక్ట్ ని కొనుక్కున్నాం. అమెజాన్ లో ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటే వాళ్ళు ఏం చేస్తారు, కంపల్సరీగా రివ్యూ పెడుతుంటారు. రివ్యూ సిస్టమ్ ఉంటుంది, రివ్యూ ఉంటుంది. సపోజ్ ఎవరైతే ప్రోడక్ట్ కొన్నారో, ఆల్రెడీ ప్రోడక్ట్ కొన్నారో, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వీడియో తీసుకొని బాగుందా బాగోలేదని చెప్పేసి వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఒక వీడియో పాస్ చేస్తారు. ఇలాగా ఇలా రివ్యూ తీసుకోవటము, ఆ ప్రోడక్ట్ మళ్ళీ సపోజ్ ఒక ఏజెంట్ పంపించేసి ఆ ప్రోడక్ట్ ఎవరైతే పర్చేజ్ చేశారో ఆ ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళి దాని యొక్క రివ్యూస్ తీసుకుంటారు. ఎలా పనిచేస్తుంది, క్వాలిటీగా ఉందా, లేకపోతే ఎలా ఉంది, అవన్నీ రివ్యూస్ తీసుకొని వచ్చి మళ్ళీ ఏం చేస్తారు, ఎవరైతే డెవలప్ చేశారో, ఎవరైతే కంపెనీ ఉందో వాళ్ళకి వచ్చి ఈ రివ్యూస్ అని వాళ్ళకి ఇస్తారు. అంటే ఎవరు ఏదైతే సపోజ్ కొన్ని ఫీచర్స్ తగ్గినాయి అని చెప్పేసి, సౌండ్ బాగా రావట్లేదు అని అవన్నీ మనం చెప్తే వాటిని తర్వాత వచ్చే మోడల్లో, తర్వాత వచ్చే వర్షన్లో అవన్నీ ఫిక్స్ చేసి తర్వాత మళ్ళీ కొత్త జనరేషన్ వచ్చింది, కొత్త మోడల్ కొత్త వర్షన్ రెడీ చేస్తారనమాట. ఇది పాత వర్షన్. సపోజ్ ఇక్కడ చూడండి, మన మొబైల్ ఫోనే ఉందనుకోండి. మొబైల్ ఫోన్ లో సపోజ్ మనకి మొబైల్ ఫోన్ మనం ఏం వాడతాం, మనకి మొబైల్ డేటా వాడతాం, అంటే ఇంటర్నెట్ వాడతాం. ఇంటర్నెట్ వాడుతుంటే మనం ఫస్ట్ చూసినప్పుడు ఏముంది, ఫస్ట్ జనరేషన్ అన్నాం, ఫస్ట్ జన్. తర్వాత సెకండ్ జనరేషన్ అన్నాం, తర్వాత థర్డ్ జనరేషన్కి వచ్చాం, తర్వాత ఫోర్త్ జనరేషన్కి వచ్చాం, తర్వాత ఫిఫ్త్ జనరేషన్కి వచ్చాం. ఇప్పుడు మనకి మార్కెట్లో ఏం నడుస్తుంది, మన ఇండియాలో ఫిఫ్త్ జనరేషన్ వస్తుంది. అది ఫారిన్ కంట్రీలో సెవెంత్ జనరేషన్, సిక్స్త్ జనరేషన్ వస్తుంది. సెవెంత్, ఎయిత్ అలా జనరేషన్స్ అని ఇంక్రీజ్. అంటే ఒక్కొక్క జనరేషన్ లో ఒక్కొక్క కొన్ని ఫీచర్స్ వస్తుంటాయి అనమాట. ఆ ఫీచర్స్ ని నెక్స్ట్ జనరేషన్ లో ఈ ఫీచర్స్ తో పాటు ఇంకో కొత్త ఫీచర్స్ ని యాడ్ చేసి ఇంకొక వర్షన్ రిలీజ్ చేస్తారు. అది జనరేషన్స్ అండ్ వర్షన్స్ కింద చెప్పొచ్చు. ఇలా కూడా ఈ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది మనం యూజర్ ఫీడ్బ్యాక్ తీసుకొని అదే ఒక ఏజెంట్ పంపించి వాళ్ళు ఎవరైతే ఆ ప్రోడక్ట్ కానీ అప్లికేషన్ వాడుతున్నారో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ని బేస్ చేసుకొని ఆ ఫీడ్బ్యాక్స్ ఏదైనా ఎన్హాన్స్మెంట్ చేసుకోవాలి. ఏది చెప్తుంటారు కదా, మనకు అన్ని చేయలేం కదా, వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ని బేస్ చేసుకొని ఈ పాత వర్షన్ లో ఏదైతే ఉందో ఆ వర్షన్ లో ఉన్న యాజిటీస్ గురించి కొత్త స్కిల్స్ అంటే కొత్త ఫీచర్స్ ని యాడ్ చేసి ఇంకో కొత్త వర్షన్ రిలీజ్ చేస్తారు. దాన్ని రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటారు. బై మై పాయింట్ ఆఫ్ వ్యూ, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ట్రైనింగ్ ఏజెంట్స్ టు మేక్ సీక్వెన్షియల్ డెసిషన్స్ కామన్లీ యూజ్డ్ ఇన్ రోబోటిక్స్, గేమింగ్ అండ్ ఫినాన్స్ లో. ఫినాన్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్పెక్టెడ్ శాలరీ ఏంటంటే $1,21,000 బేస్ శాలరీ ఫర్ బేసే. బేసే ఎక్కడ, ఆర్ఎల్ స్పెషలిస్ట్. అంత డిమాండ్ ఉందన్నమాట. రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, ఆర్ఎల్ ఇన్ ద సెన్స్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఆర్ఎల్ స్టాండ్స్ ఫర్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనమాట. ఇది ఇది మనకి టాప్ 10 హై పేయింగ్ శాలరీలో వన్ ఆఫ్ ది స్కిల్ సెట్ అనమాట. ఇది రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. తర్వాత ఇంకొక స్కిల్ సెట్ చూద్దాం. ఆ స్కిల్ సెట్ లాస్ట్ అనుకుంటా, ఐ హోప్ మీకు ఆ స్కిల్ సెట్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ స్కిల్ సెట్ ఏంటంటే చూద్దాం. ఇది ఎడ్జ్ ఎడ్జ్ ఏఐ. ఎడ్జ్ ఏఐ అనే స్కిల్ సెట్ అనమాట. ఆన్ డివైజెస్. ఆన్ డివైజెస్ ఎడ్జ్ స్కిల్ సెట్ అనేది ఏఐ ఆన్ డివైజెస్. ఇక్కడ ఏంటి చూద్దాం. ఏఐ డెవలప్మెంట్ లో ఎడ్జ్ ఏఐ కావచ్చు, ఇక్కడ ఏంటంటే ఎడ్జ్ ఏఐ, ఎడ్జ్ ఏఐ కావచ్చు, ఆన్ డివైస్ ఏఐ డెవలప్మెంట్. ఇప్పుడు చూద్దాం. ఎడ్జ్ ఏఐ డిప్లాయ్స్ ఏఐ మోడల్స్ డైరెక్ట్లీ ఆన్ డివైజెస్. ఇక్కడ ఎలాగా, ఎడ్జ్ ఏఐ అంటే ఇది డిప్లాయ్ చేస్తుంది. ఏంది డిప్లాయ్ చేస్తుంది, మోడల్స్ డిప్లాయ్ చేస్తుంది. ఇక్కడ ఆన్ డివైజెస్. ఆన్ డివైజెస్ అంటే ఏంది, మనకి ఇంతకుముందు మనకు ఒక సర్వర్స్ ఉండాలి, పర్టికులర్ క్లౌడ్ కానీ లేకపోతే పర్టికులర్ పెద్ద సర్వర్స్ కనుక్కొని దాంట్లో డిప్లాయ్ చేసుకోండి. ఇప్పుడు అలా కాదు, మనకి ఏదైతే మన స్మార్ట్ ఫోన్ వాడుతున్నామో లేకపోతే ఐఓటీ డివైజెస్ వాడుతున్నామో దాంట్లోనే డిప్లాయ్ చేసేస్తారంట. అది ఎడ్జింగ్. టు రెడ్యూస్ లేటెన్సీ. లేటెన్సిటీ ఏంటంటే డిలే.
అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే డిపెండెన్సీ ఆన్ క్లౌడ్ రిసోర్సెస్. మళ్ళీ ఇంకోటి ఏంది, మనం క్లౌడ్ రిసోర్సెస్ మీద డిపెండ్ కాకుండా కూడా సరిపోయింది అనమాట. అది ఎడ్జ్ ఏఐకి. తర్వాత దిస్ ప్రొవైడ్స్ ఫాస్టర్, మోర్ ఎఫిషియంట్ ప్రాసెసింగ్ బై హ్యాండ్లింగ్ డేటా లోకల్లీ రేదర్ దెన్ రిలేయింగ్ ఆన్ ద క్లౌడ్. మన డేటా ముందు ఇప్పుడు ఏం చేస్తున్నాము, మన డేటాని ఎక్కడ పెడుతున్నాము, క్లౌడ్లో పెడుతున్నాం, క్లౌడ్ సర్వర్లో పెడుతున్నాం. అలా క్లౌడ్ స్టోరేజ్లో పెడుతున్నాం. ఈ క్లౌడ్ స్టోరేజ్లో పెట్టడం కన్నా మన సిస్టంలోనే, మన డివైజెస్లోనే ఉంటే మనం ఆ డేటాని ఫాస్ట్గా ఈజీ ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు వితౌట్ డిలే. అంటే ఒక సపోజ్ సెకండ్స్లో కానీ 1 మిల్లీ సెకండ్స్లో కానీ అలాంటి డిలే కూడా లేకుండా ఎట్లా జస్ట్ అలా క్లిక్ చేసామో లేదో మనకు ఆన్సర్ వచ్చే విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎడ్జ్ ఏఐ కానీ ఆన్ డివైస్ ఏఐ డెవలప్మెంట్ అంటే మనం ఏదైతే మొబైల్ ఫోన్ వాడొచ్చు, ఐఓటీ డివైజెస్ వాడొచ్చు, ఏదైతే డివైస్ ఉన్నాయో దాంట్లోనే మన డేటాని మనం అప్లై చేసిన అప్లికేషన్ డిప్లాయ్ చేసేస్తే ఈజీ అయింది అనమాట. ఇది వెరీ వెరీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ స్కిల్ సెట్. ఎక్స్పెక్టెడ్ శాలరీ ఏంటంటే $1,50,000 ఇయర్ ఫర్ ఎడ్జి కంప్యూటింగ్ ఇంజనీర్స్, ఎడ్జి కంప్యూటింగ్ ఏఐ ఇంజనీర్స్. ఓకేనా. దీస్ ఆర్ ద స్కిల్ సెట్, దీస్ ఆర్ ది టాప్ 10 ఏఐ స్కిల్స్ ఇన్ 2025లో. ఈ 2025 ఏ స్కిల్స్ లో ఇలాంటి స్కిల్ సెట్ కనుక మీ రెజ్యూమ్ లో కానీ, మీ కోర్స్ కెరియర్ లో కానీ, అకాడమిక్స్ లో కానీ ఉంటే మీరు చాలా ఈజీగా సెటిల్ అవ్వచ్చు మీ లైఫ్ లో అనే దానికి ఈ స్కిల్ సెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ రోజు. ఈ ఛానల్లో కంటెంట్ కలిసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బ్రదర్స్, సిస్టర్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చూసి లైక్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే ప్లీజ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంత టైం తీసుకుని చెప్తున్నానని కాదు, మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనేది నా ఉద్దేశం. నాకు ఈ వ్యూవర్షిప్ కోసం అని చెప్పేసి నేను యూట్యూబ్ నుంచి మనీ గ్యాదర్ చేసుకోవాలని కాదు. నాకు తెలిసిన నాలెడ్జ్ని నేను 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ లో కనుక ఏదైనా నా ద్వారా ఒక యూజ్ కానీ అడ్వాంటేజ్ కానీ అయితే దానికి మించి నాకు ఈ వ్యూవర్షిప్ వద్దు, అంత మనీ కూడా అవసరం లేదనమాట. అంటే మనీ ఉండాలి, మనీని అలా అనొద్దు, మనీ కావాలి. కాకపోతే ఏంటంటే యూట్యూబ్ నుంచి వచ్చిద్ది అంత అంత హోప్ అయితే నాకైతే లేదు. పెద్ద పెద్ద లెక్చరర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తుంటారు కదా, అంతలాగా నేను చెప్పకపోవచ్చు. కాకపోతే అట్లీస్ట్ నాకు తెలిసిన నాలెడ్జ్ లో మీకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇవ్వడానికి నేను ఆ, ముందుంటాను అనమాట. నాకు తెలిసిన దాంట్లో మీరు ఛానల్లో కంటెంట్ ఉంది అనుకుంటేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే నాకు మరింత మోటివేషన్ వస్తుంది. ఇంకా మరిన్ని వీడియోస్ మీకోసం, ఏమేమి తెలియని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను. కొంచెం సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. కమింగ్ టు ద నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ 2025లో అందరూ మంచి పొజిషన్లో ఉండాలని, అందరికీ మంచి జరగాలని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి కోరుకుంటూ ఈ రోజు సెషన్ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ మసనం. బాయ్ బాయ్.